ఏంట్రా ఇది, గుడ్డు ఇంతుంది అని బుజ్జి ర్యాబిట్ గుడ్డుని టచ్ చేయగానే క్రక్ క్రక్ అని చిన్నగా పగిలేసరికి ర్యాబిట్ తుర్రుమని పొదల్లోకి దూరింది. ఇంతలో హైనా ఇంకా వుల్ఫ్ ఈ ఎగ్ని యమ్మీ అనుకుంటూ ఇది నాది కాదు నాది అని కొట్టుకుంటూ ఉండగా టక్ టక్ అని ఒక పెద్ద ఆస్ట్రిచ్ ఎంట్రీ ఇచ్చింది. వెనకాలే గంభీరంగా మన లయన్ కింగ్ కూడా వచ్చింది. అందరూ చూస్తుండగానే గుడ్డు పగిలింది. లోపల నుంచి పక్షి పిల్ల వస్తుందని అనుకుంటే ఒక డైనోసర్ లాంటి వింత జీవి బయటకి వచ్చింది. అందరూ షాక్ అయ్యి వెనక్కి తగ్గిపోయారు. కానీ ఆస్ట్రిచ్ మాత్రం ప్రేమతో నా బేబీ అంటూ దాని దగ్గరికి తీసుకుంది. ఇదంతా లయన్ లయనెస్ కి చెప్పేసరికి ఓ నో, అది నిజంగా డైనోసర్ అయితే అందరం దానికి ఆహారం అయిపోతామేమో, ఫ్యూచర్ ఎలా ఉంటుందో అనేసరికి మన లయన్ తెగ వర్రీ అయిపోయింది. అలా కొన్ని నెలలు గడిచిపోయాయి. ఆ తర్వాత డైనోసర్ బేబీకి ఫస్ట్ బర్త్డే. ఆస్ట్రిచ్ అందరినీ ఇన్వైట్ చేసింది. జంతువులన్నీ భయంగా వెళ్ళాయి. లయన్ ధైర్యం చేసి అడిగేసింది, అసలు మీ బేబీ ఏం తింటుంది? అప్పుడు ఆస్ట్రిచ్, నా బేబీకి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇంకా లీఫీ వెజిటేబుల్స్ అంటే చాలా ఇష్టం. మరి నాన్ వెజ్? నో అస్సలు తినదు, దానికి అస్సలు ఇష్టం ఉండదు. ఇంకా అన్ని యానిమల్స్ అమ్మా ఓకే థ్యాంక్ గాడ్ అని చెప్పి హ్యాపీగా పార్టీని ఎంజాయ్ చేసి బేబీని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. హ్యాపీగా ఇంటికొచ్చిన లయన్ మన లయనెస్కి చెప్పేసరికి ఓకే, కానీ నాకు ఇంకో డౌట్ అంది. అది ఒకవేళ పెరిగి పెద్దయి మొత్తం అడవిలో ఉన్న ఫ్రూట్స్ వెజ్జీస్ అన్నీ తినేస్తే, డొమెస్టిక్ యానిమల్స్ అన్నీ కూడా ఆహారం లేక చనిపోతే, అప్పుడు మనకే ఆ వాటి ఆహారం లేక మనం కూడా చనిపోతే? ఇదంతా వినేసరికి మళ్ళీ మన లయన్ వరి అయిపోయింది. అలా దీనంగా ఆలోచిస్తూ మార్నింగ్ వాక్కి వెళ్తూ ఉండగా సరిగ్గా అదే సమయంలో ఆ డైనో తన తల్లితో కలిసి మొక్కలు నాటుతుంది. అది ఎక్కడ అడుగు వేస్తే అక్కడ కొత్త పచ్చదనం పుట్టుకొస్తోంది. లయన్కి అప్పుడు అర్థమైంది, ఆ డైనోసర్ అడవిని నాశనం చేయడానికి రాలేదు, అడవిని కాపాడే ప్రొటెక్టర్గా వచ్చిందని.